ఈ నెల 27న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక సమావేశం జరగనుంది. 27న మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాల ముగింపు సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల పునరుద్ధరణ తదితర రాజకీయ అంశాలపై చర్చ జరుగుతోంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటన విడుదల చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ని అడిగి తెలుసుకుందాం. లివిల్, ఈ నెల 27న మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాల ముగింపు సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు కదా, పూర్తి అప్డేట్స్ ఏంటి దానికి సంబంధించి? ఈ నెల 27న 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ ముగింపు సంబరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. దీనికి పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులతో పాటు శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు, పలువురు జిల్లా పరిషత్ చైర్మన్లు హాజరవుతారని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా 25 సంవత్సరాల సుదీర్ఘ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీ ప్రస్థానంతో పాటు పలు కీలక అంశాలపైన కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అందులో భాగంగా రజతోత్సవ సంబరాలకు ముగింపు సమావేశాలు, అంటే ప్రారంభ సమావేశాలు గత సంవత్సరం వెంకటతిలోని వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. భారీ బహిరంగ సభలో అనేక అంశాలను ప్రస్తావించారు. నిన్న ఏదైతే జగిత్యాల్లో కూడా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించారు. అన్ని అంశాలపైన కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, 10 సంవత్సరాల తెలంగాణ రూపురేఖలు మార్చిన ఒక విజయాలు, తెలంగాణ మొత్తం నమూనానే చేంజ్ చేశారు. తెలంగాణ అస్తం ఆనాడు పోరాటాలకు పురుడిగడ్డైన తెలంగాణ అనేక ఉద్యమాలు చేసి రాష్ట్రంలో అనేక అంశాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సందర్భంగా కూడా మరొకసారి 25 సంవత్సరాల ముగింపు సంబరాల్లో పాల్గొని చెప్పనున్నారు. సునీత, థ్యాంక్ యూ లివిల్.